ఓం నమ శివాయ. భారత్ మాత శివశక్తి అవతార్ సత్యగీత మురళీ తేదీ 7/4/2026. ప్రభాత పాఠము పూర్వ తేదీ 5/11/1968. రాజయోగి పిల్లలతో పురుషార్థం చేయించడం తండ్రి యొక్క బాధ్యత. లౌకిక తండ్రి పిల్లలకు సేవ చేసి తిరిగి వారి నుండి సేవ చేయించుకుంటారు. కానీ తండ్రి ఏమంటున్నారంటే, డ్రామానుసారంగా మీ కొరకే వస్తానని తండ్రి తెలియచేస్తున్నారు. తండ్రి మనకు 21 జన్మల వారసత్వాన్ని ఇస్తారని మీకు తెలుసు. తప్పకుండా వారిని స్మృతి చేయాలి, అప్పుడే పాపాలు నశిస్తాయి. ఓం నమ శివాయ. ఇప్పుడు ఆత్మిక యాత్ర గురించి మీరు బాగా అర్థం చేసుకున్నారు. ఇందులో ఎటువంటి హఠయోగం లేదు. ఇక్కడ తండ్రిని జ్ఞాపకం చేస్తే సరిపోతుంది. తండ్రిని స్మృతి చేయడంలో ఎలాంటి కష్టము కలగదు. ఇది ఫస్ట్ క్లాస్ జ్ఞానం కాబట్టి పద్ధతిగా కూర్చోవాలి. ఇక్కడ మీ పిల్లల యొక్క పాలన జరుగుతోంది. ఎటువంటి పాలన? అవినాశి జ్ఞానరత్నాల యొక్క ఖజానా మీకు లభిస్తుంది. తండ్రిని గుర్తు చేయడం తప్ప ఇంకేమీ ఇబ్బంది లేదు. కేవలం మాయ మాత్రమే మీ బుద్ధిని భ్రమింప చేసి యోగాన్ని తెంచుతుంది. మీరు ఎలాగైనా కూర్చోవచ్చు. కూర్చునే పద్ధతికి స్మృతి చేయడానికి ఎలాంటి సంబంధం లేదు. చాలామంది పిల్లలు హఠయోగం ద్వారా 3-4 గంటల పాటు రాత్రంతా కూర్చుంటారు. ఇంతకు ముందు మీకు భట్టి కూడా జరిగేది, అది వేరే విషయం. అప్పట్లో మీకు ఎలాంటి వ్యాపార వ్యవహారాలు ఉండేవి కావు. అందుకే అలా భట్టిలో నేర్పించారు. మీరు గృహస్థ వ్యవహారాల్లో ఉండండి, వ్యాపారాలు పనులు కూడా చేసుకోండి. పని చేసుకుంటూ తండ్రిని స్మృతి చేయాలి అని తండ్రి తెలియచేస్తున్నారు. ఇప్పుడే మీరు నిరంతర స్మృతిలో ఉండలేరు. ఆ స్థితికి చేరుకోవడానికి ఇంకా సమయం మిగిలి ఉన్నది. ఇప్పుడే నిరంతర స్మృతి కుదిరినట్లయితే మీరు కర్మాతీత స్థితిని చేరుకుంటారు. డ్రామా ప్లాన్ ప్రకారము ఇంకా కొంచెం సమయము మిగిలి ఉందని తండ్రి చెప్తున్నారు. ఈ సృష్టి యొక్క చక్రము, అదేవిధంగా విదేశీయుల పాత్ర గురించి లెక్క అంతా కూడా మీకు తెలుసు. క్రీస్తు కంటే 3000 సంవత్సరాల ముందు ఒకే భారత్ ఉండేది. దానిని స్వర్గంగా పిలిచేవారు. ఇప్పుడు క్రైస్తవులు వచ్చి 2000 సంవత్సరాలు కావస్తుంది. అలా మొత్తం 5000 సంవత్సరాల యొక్క లెక్కను చెప్పవచ్చు. మీ ప్రఖ్యాతి విదేశాల ద్వారానే జరుగుతుంది. ఎందుకంటే వారి బుద్ధి భారతీయుల కంటే తీవ్రంగా పనిచేస్తుంది. వారు కూడా భారతదేశంలో శాంతిని కోరుకుంటున్నారు. భారతీయులు సృష్టి యొక్క ఆయుష్ను లక్షల సంవత్సరాలుగా చెప్పి, భగవంతుణ్ణి సర్వవ్యాపిగా చెప్పి అందరి బుద్ధిని పాడు చేశారు. దానివల్ల వారు తమో ప్రధానంగా మారిపోయారు. కానీ విదేశీయులు అంతగా తమో ప్రధానంగా మారలేదు. వారి బుద్ధి చాలా చురుకుగా ఉన్నది. దేనినైనా వారు వెంటనే అర్థం చేసుకుంటారు. ఎప్పుడైతే వారి ద్వారా మీ ప్రశంస జరుగుతుందో అప్పుడే భారతీయులు మేల్కొంటారు. భారతీయులు ప్రస్తుతం ఘోర నిద్రలో ఉన్నారు. విదేశీయులు అంతగా నిద్రలో లేరు. అందుకే వారి నుంచే ఈ ప్రశంస లభిస్తుంది. అది శక్తివంతంగా ఉంటుంది. శాంతి ఎలా లభిస్తుంది అని అడగటానికి విదేశీయులు ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే తండ్రి భారతదేశంలోనే అవతరిస్తారు. ఈ విషయాన్ని మీరు మాత్రమే చెప్పగలరు. ప్రపంచంలో మళ్ళీ ఆ శాంతి ఎప్పుడు ఎలా వస్తుందో మీకు తెలుసు. కానీ ఇతరులకు వివరించే శక్తి ఇంకా రాలేదు. విదేశీయులు మీ మ్యూజియంకు వస్తున్నారు, కానీ వారికి అర్థమయ్యేలా చెప్పే శక్తి పిల్లల్లో లోపిస్తోంది. వారికి జ్ఞానం ఏ విధంగా లిఖితపూర్వకంగా చెప్పాలో బాబా చెప్తున్నారు. కానీ ఎవరు కూడా ఆ విధంగా రాసి ఇవ్వడం లేదు. జ్ఞానం యొక్క గుహ్యత ఇంకా సరిగా అందరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. కలకత్తాలో మంచి అవకాశం దొరికినప్పటికీ ఎవరు కూడా పద్ధతి ప్రకారంగా అక్కడ తెలియచేయలేదు. ఒకప్పుడు భారతదేశం స్వర్గంగా ఉండేదని మీకు తెలుసు. కొత్త ప్రపంచంలో భారత స్వర్గధామంగా ఉండేది. ఈ విషయము మరెవరికీ తెలియదు. భగవంతుడు సర్వవ్యాపి అని, కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలని చెప్పి మనుషుల బుద్ధి మందగించిపోయింది. అందరికంటే భారతీయులే ఎక్కువగా పాషాణ బుద్ధివారిగా మారిపోయారు. గీతా శాస్త్రాలు అన్నీ కూడా భక్తి మార్గానికి చెందినవే. తండ్రి మీ ద్వారా పురుషార్థం చేయిస్తున్నారు. ఇక్కడ వినాశనం కూడా తప్పకుండా జరుగుతుందని మీకు తెలుసు. కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి తండ్రి వచ్చారు. ఇది సంతోషించాల్సిన విషయం కదా. ఎవరైనా ఏదైనా పెద్ద పరీక్ష పాస్ అయితే వారికి ఎంతో సంతోషం కలుగుతుంది. నేను పాస్ అయ్యే ఫలానా పదవిని పొందుతాను అని వారికి తెలుస్తుంది. మొత్తం ఆధారమంతా కూడా చదువుపైనే ఉంటుంది. తండ్రి మన చేత చదివించి ఏ స్థితికి తీసుకువెళుతున్నారో మీకు తెలుసు. కానీ మనుషులు మాత్రము అయోమయంలో ఉన్నారు. బేహద్దు తండ్రి తన వద్ద ఉన్న జ్ఞానాన్ని మీకు తెలియచేస్తున్నారు. భగవంతుణ్ణి జ్ఞాన సంపన్నులు, ఆనంద సాగరులుగా మీరు మహిమ చేస్తారు. ఆయన వద్ద ఉన్న ఖజానా అపారమైనది. మిమ్మల్ని ఎంతటి ధనవంతులుగా తయారు చేస్తున్నారో మీకు మాత్రమే తెలుసు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆ వారసత్వాన్ని పొందడానికే ఇక్కడికి వచ్చారు. ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగుండి ధనము లేకపోతే ఏమవుతుంది? కానీ వైకుంఠంలో మీ దగ్గర అపారమైన సంపద ఉంటుంది. ఈ లోకములు ధనవంతులకు తమ ధనం ఇంకా వారి వ్యాపార వ్యవహారాల పట్ల
అహంకారం ఉంటుంది, కానీ శరీరము వదిలిపెట్టగానే అంతా సమాప్తమైపోతుంది. మీకు 21 జన్మల పాటు బాబా నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది. తండ్రి స్వయంగా ఆ ఖజానాకు యజమానిగా కాలేరు, మిమ్మల్ని మాత్రమే యజమానులుగా చేస్తారు. పరంపిత పరమాత్మ తప్ప ప్రపంచంలో శాంతిని ఎవరూ స్థాపించలేరని మీకు తెలుసు. త్రిమూర్తి సృష్టి చక్రం యొక్క చిత్రాల్లోనే పూర్తి జ్ఞానమంతా ఉన్నది. ఈ చిత్రాలు చాలా పెద్దవిగా తయారు చేయాలి. వీటిలో ఎంత జ్ఞానం ఉందో కదా. మీ దగ్గర ఏదైనా అద్భుతమైన వస్తువు ఉన్నప్పుడే అందులో ఏదో రహస్యం ఉంది అని ఇతరులకు అర్థమవుతుంది. ఈ సృష్టి చక్రం చిత్రం చాలా పెద్దదిగా తయారు చేయాలి. పిల్లలు చిన్న చిన్న బొమ్మల్లా తయారు చేస్తున్నారు. అలాంటి చిత్రపటాలు బాబాకు నచ్చవు. దూరం నుండి చూడగానే స్పష్టంగా చదివి అర్థం చేసుకునేలా పెద్ద పెద్ద చిత్రాలను పెట్టమని బాబా చెప్తున్నారు. మనుషులు ఎప్పుడూ కూడా పెద్ద వస్తువులపైనే దృష్టిని సారిస్తారు. ఈ చిత్రంలో ఒకవైపు కలియుగము, మరోవైపు సత్యయుగము ఉన్నట్లుగా స్పష్టంగా చూపించారు. పెద్ద చిత్రాలు ఇంకా తయారు చేస్తే పర్యాటకులు కూడా వాటిని చూస్తారు, వాటి గురించి బాగా అర్థం చేసుకుంటారు. క్రీస్తుకు పూర్వం 3000 ఏళ్ల క్రితం స్వర్గం ఉండేదని వారు నమ్ముతున్నారు. కానీ భారతీయులకు ఏమీ తెలియదు. మీరు ఈ 5000 సంవత్సరాల లెక్కను స్పష్టంగా తెలియచేస్తున్నారు. కాబట్టి ప్రపంచం యొక్క వినాశనము దగ్గర పడిందని ఎవరైనా కూడా దూరం నుంచి ఈ చిత్రపటాన్ని చూడగానే అర్థం చేసుకుంటారు. ఈ చిత్రాలు అదే విధంగా అక్షరాలు కూడా పెద్దవిగా ఉండాలి. ఒకవైపు బాంబులు తయారు చేస్తున్నారు, మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తున్నాయి. వినాశనం యొక్క పేరు వినగానే మీకు లోలోపట సంతోషము కలగాలి. కానీ జ్ఞానము సరిగా అర్థం కాకపోతే ఆ సంతోషము లభించదు. తండ్రి ఏమంటున్నారంటే ఈ దేహంతో సహా దేహ సంబంధీకులను వదిలిపెట్టాలి, స్వయాన్ని ఆత్మగా భావించాలి, మీ ఆత్మ యొక్క యోగాన్ని తండ్రితోనే జోడించాలి. ఇదే కష్టమైన విషయము. పవిత్రంగా మారుతేనే మీరు పవిత్రమైన ప్రపంచానికి వెళ్ళగలుగుతారు. మనమే రాజ్యాధికారాన్ని తీసుకుంటున్నాము, మళ్ళీ మనమే పోగొట్టుకుంటాము అనే విషయం మీరు అర్థం చేసుకున్నారు. ఇది చాలా సులభమైన విషయము. కూర్చుంటూ లేస్తూ లోలోపట ఈ జ్ఞానము స్ఫురణకు రావాలి. బాబా దగ్గర జ్ఞానం ఉన్నట్లుగానే మీ దగ్గర కూడా జ్ఞానము ఉండాలి. తండ్రి మనల్ని చదివించి దేవతలుగా మార్చడానికి వచ్చారు. అలాంటప్పుడు పిల్లలకు కూడా అపారమైన సంతోషము కలగాలి కదా. స్వయాన్ని మీరు ప్రశ్నించుకోవాలి. నాకు అంతటి అపారమైన సంతోషం కలుగుతోందా? నేను తండ్రిని అంతగా స్మృతి చేస్తున్నానా? ఈ సృష్టి చక్రం గురించి పూర్తి జ్ఞానము నా బుద్ధిలో ఉన్నదా అని చూసుకోవాలి. తండ్రి ఏమంటున్నారంటే నన్ను స్మృతి చేయండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, మిమ్మల్ని చదివించేవారు ఎవరో చూడండి. ఈ విషయము అందరికీ తెలిసినప్పుడు వారి ముఖాలు వెలవెలబోతాయి. కానీ వారు అర్థం చేసుకోవడానికి ఇంకా సమయం పడుతుంది. ఇంకా దేవత ధర్మానికి చెందిన సభ్యులందరూ రాలేదు. పూర్తి రాజ్యము స్థాపన కాలేదు. ఎంతో మంది మనుషులకు తండ్రి యొక్క సందేశాన్ని అందించాల్సి ఉంది. అనంతమైన తండ్రి మనకు మళ్ళీ స్వర్గం యొక్క రాజ్యాధికారాన్ని ఇస్తున్నారు. మీరు కూడా ఆ తండ్రిని స్మృతి చేయాలి. అనంతమైన తండ్రి తప్పకుండా అనంతమైన సుఖాన్ని ఇస్తారు కదా. పిల్లల బుద్ధిలో అనంతమైన జ్ఞానం యొక్క సంతోషము కలగాలి. తండ్రిని ఎంత ఎక్కువగా స్మృతి చేస్తే డ్రామా ప్లాన్ అనుసారంగా ఆత్మ అంత పవిత్రంగా మారుతుంది. పిల్లలు మీరు ఎంతగా సేవ చేసి ప్రజలను తయారు చేస్తారో, ఎవరికైతే మీ ద్వారా కళ్యాణం జరుగుతుందో వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి. పేదలకు సేవ చేస్తూ ఉండండి, వారికి ఆహ్వానం పలుకుతూ ఉండండి. మీరు రైళ్లలో ప్రయాణించేటప్పుడు కూడా చాలా సేవ చేయొచ్చు. ఈ చిన్న బ్యాడ్జ్లో ఎంతో జ్ఞానం నిండి ఉంది. మొత్తం చదువు యొక్క సారము ఈ బ్యాడ్జ్లోనే ఉంది. ఇలాంటి మంచి బ్యాడ్జీలను చాలా సంఖ్యలో తయారు చేయాలి. తద్వారా ఎవరికైనా బహుమతి రూపంలో ఇవ్వవచ్చు. అదేవిధంగా ఎవరికైనా జ్ఞానాన్ని ఇవ్వడం కూడా చాలా తేలికవుతుంది. కేవలము శివబాబాను మాత్రమే స్మృతి చేయాలి అని చెప్పండి. శివబాబా ద్వారానే ఈ వారసత్వం లభిస్తుంది. కాబట్టి తండ్రి ఇచ్చే వారసత్వాన్ని, స్వర్గ రాజ్యాధికారాన్ని లేదా కృష్ణ పురిని స్మృతి చేయండి. మనుషుల యొక్క మతం ఎంతో గందరగోళంగా ఉంటుంది. వారికి దేని గురించి అర్థం కాదు. పైగా వారికి ఎలాంటి మొహమాటం ఉండదు. ఈ సమయంలో మనుషులు రాతి బుద్ధి వారిగా తయారయ్యారు. కోతి బుద్ధిగా మారిపోయారంటే వారి కేవలము కామ వికారానికి వశమై జంతువుల వల్ల ప్రవర్తిస్తున్నారు. వికారం కోసము ఎంతగానో వేధిస్తారు, కామం కోసము ఎంతగానో తప్పిస్తారు. వారికి అసలు విషయము అర్థం కాదు. పిచ్చివారి కోసం కూడా ఒక హాస్పిటల్ ఉంటుంది కదా, దానిని మెంటల్ హాస్పిటల్ గా పిలుస్తారు. ఈ సమయంలో ఈ ప్రపంచం అంతా ఒక అతిపెద్ద మెంటల్ హాస్పిటల్ వలె ఉంది. అందరి బుద్ధి మందగించిపోయింది. తండ్రి ఎవరో వారికి తెలియదు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. అందరి బుద్ధి నశించిపోయింది. తండ్రి ఏమంటున్నారంటే పిల్లలు మీరు పవిత్రంగా మారితే స్వర్గానికి యజమానులుగా అవుతారు. కానీ వారు అర్థం చేసుకోవడం లేదు. ఆత్మలో ఉన్న శక్తి అంతా హరించుకుపోయింది. ఎంత తెలియచేసినా వారికి అర్థం కాదు. ఈ జ్ఞానం యొక్క పారవశ్యం కలగదు. అయితే ఇంకా సమయం మిగిలి ఉన్నది. ఆందోళన చెందాల్సిన పని లేదు. మీరు మాత్రం పురుషార్థం చేస్తూనే ఉండాలి, ఇతరులతో చేయిస్తూ ఉండాలి. పురుషార్థంలో ఎప్పుడు అలసిపోకూడదు, ఎప్పుడూ నిరాశపడకూడదు. ఇంత కష్టపడి ఉపన్యాసం చేశాను, అయ్యో ఒకరు కూడా జ్ఞానంలోకి రాలేదే అని నిరాశ చెందకూడదు.
ఎవరు విన్నా వినకపోయినా మీ ఉపన్యాసం వారిపైన ఒక ప్రభావాన్ని చూపిస్తుంది. చివర్లో అందరూ కూడా మేల్కొంటారు. పిల్లలు, మీ యొక్క మహిమ బహిర్గతం కాబోతుంది. కానీ ప్రస్తుతం కొందరి ప్రవర్తన చూస్తే ఏమీ తెలియని వారిలా కనిపిస్తున్నారు. తండ్రి పట్ల గౌరవం లేదు, పూర్తి గుర్తింపు లేదు, బుద్ధి బయట భ్రమిస్తూ ఉంటుంది. తండ్రిని గుర్తు చేస్తేనే కదా వారి నుండి సహాయం లభిస్తుంది. తండ్రిని గుర్తు చేయలేకపోతే వారు ఇంకా పతితులుగానే ఉన్నారని అర్థం చేసుకోవాలి. మీరు ఇప్పుడు పావనంగా మారుతున్నారు. ఈ తేడాను గమనించండి. ఎవరైతే తండ్రిని గుర్తు చేయరో వారి బుద్ధి ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట భ్రమిస్తూనే ఉంటుంది. అలాంటి వారితో సాంగత్యం చేయకూడదు. ఎందుకంటే వారి స్మృతిలో ఉండకపోవడం వల్ల వాతావరణాన్ని పాడు చేస్తారు. పవిత్రులు అపవిత్రులు ఒకే చోట కలిసి ఉండలేరు. అందుకే తండ్రి ఈ పాత సృష్టిని అంతం చేస్తారు. రోజు రోజుకు నియమాలు కఠినంగా అవుతాయి. తండ్రిని స్మృతి చేయలేకపోతే లాభానికి బదులు నష్టమే జరుగుతుంది. స్మృతి యాత్రపైనే పవిత్రత ఆధారపడి ఉంటుంది. ఇది ఒక చోటనే కూర్చొని చేసేది కాదు. ఇక్కడ అందరూ కలిసి కూర్చున్నప్పుడు అందులో కొందరు స్మృతి చేయకపోతే కలిసి కూర్చోవడం కంటే విడివిడిగా కొండల మీదకి వెళ్ళి కూర్చోవడం మేలు. ఎవరైతే తండ్రిని స్మృతి చేయరో వారు పతితులుగానే మిగిలిపోతారు. అలాంటి వారి సాంగత్యాన్ని కూడా వదిలివేయాలి. వారి ప్రవర్తనను బట్టి వారి గురించి తెలిసిపోతుంది. స్మృతి యాత్ర లేకుండా పవిత్రంగా కాలేరు. ప్రతి ఒక్కరిపై జన్మ జన్మల పాపభారం ఎంతో ఉంది. అది యోగం చేయకుండా ఏ విధంగా తొలగిపోతుంది. కాబట్టి స్మృతి చేయని వారు పతితులుగానే ఉన్నట్లుగా భావించాలి. తండ్రి తెలియచేస్తున్నారు, పిల్లలు, మీకోసం నేను ఈ పాత ప్రపంచాన్ని సమాప్తం చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా అపవిత్రుల సాంగత్యాన్ని వదిలిపెట్టాలి. ఎవరితో స్నేహం చేయాలనే బుద్ధి మీకు ఉండాలి. మీ ప్రేమ ఎప్పుడూ పావనమైన ఆత్మలతోనే ఉండాలి. మధురమైన తండ్రి, మధురమైన రాజధానిని మాత్రమే గుర్తు చేసుకోవాలి. అది తప్ప మరేది గుర్తుకు రాకూడదు. త్యాగం చేయడం అనేది అంత సులభమైనది కాదు. తండ్రికి పిల్లలపైన అపారమైన ప్రేమ ఉంటుంది. పిల్లలు, మీరు పవిత్రంగా మారితేనే పావన ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. మీకోసం నేను స్వర్గాన్ని స్థాపన చేస్తున్నాను. ఈ పతిత ప్రపంచాన్ని అంతం చేస్తాను అని బాబా చెప్తున్నారు. ఈ పాత లోకంలో ప్రతి వస్తువు కూడా దుఃఖాన్ని ఇస్తుంది. ఆయుష్ కూడా తగ్గిపోతుంది. దీనిని వర్త్ నాటియే పెని పైసకు కొరగాదు అని అంటారు. గవ్వకు వజ్రానికి ఉన్నంత తేడా ఇక్కడ ఉంది. మీకు ఎంతో సంతోషం కలగాలి. సత్యం తెలిసిన వారు సంతోషంతో నాట్యం చేస్తారు అనే సామెత ఉంది కదా. మీరు సత్యయుగంలో సంతోషంతో నాట్యం చేస్తారు. ఇక్కడ ఏ వస్తువు పైన కూడా మనసును ఉంచుకోరాదు. ఇక్కడ అన్నింటిని చూస్తూ కూడా చూడనట్లుగా ఉండాలి. కానీ దానికి తగ్గ ధైర్యం కూడా ఉండాలి. స్థితి కూడా బాగుండాలి. ఈ పాత ప్రపంచం ఇక కొనసాగదు అనేది నిశ్చయం కలగాలి. మీరు కళ్ళు తెరిచి ఉన్నప్పటికీ మూసుకున్నట్లుగానే ఉండాలి. మేము మా సొంత రాజధానికి వెళ్తున్నామనే సంతోషం మీకు కలగాలి. భక్తి మార్గంలో కూడా భజన చేసేటప్పుడు బుద్ధి ఎక్కడికైనా వెళ్తే తమని తాము చెంపదెబ్బ వేసుకుంటారు. ఇప్పుడు తండ్రి యొక్క స్మృతి చేయకపోతే ఏం చేయాలి? శివబాబాను స్మృతి చేస్తే విశ్వ రాజ్యాధికారం లభిస్తుంది. ఇందులో ఎటువంటి హఠయోగం చేయవలసిన పని లేదు. తింటూ తాగుతూ పనిచేస్తూ కూడా తండ్రిని గుర్తు చేయండి. రాజధాని యొక్క స్థాపన జరుగుతోందని మీకు తెలుసు. తండ్రి ఎప్పుడూ మీరు దాసదాసులుగా కావాలని కోరుకోరు. పురుషార్థం చేసి పవిత్రంగా మారి అధిపతులుగా కావాలని చెబుతారు. తండ్రి పవిత్రంగా మార్చడానికి ప్రయత్నిస్తుంటే మీరు మళ్ళీ పతితులుగా అవుతారా? ఎన్ని అబద్ధాలు పాపాలు చేస్తారు. ఎల్లప్పుడూ శివబాబాను గుర్తు చేయాలి. అప్పుడే మీ పాపాలు భస్మమైపోతాయి. దీనినే శివబాబా యొక్క జ్ఞాన యజ్ఞంగా చెప్తారు. ఇది చాలా పెద్ద యజ్ఞము. భక్తి మార్గంలో ప్రజలు యజ్ఞాలు చేస్తారు, లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తారు. కానీ ఈ శివజ్ఞాన యజ్ఞంలో మొత్తం పాత ప్రపంచమే స్వాహా అవుతుందని మీకు తెలుసు. భారతీయుల బుద్ధి పూర్తిగా మందగించిపోయింది. అందుకే మొదట విదేశాల్లో ఈ జ్ఞానం యొక్క ప్రశంస వస్తుంది. ఆ తర్వాతే భారతదేశం అంతటా వ్యాపిస్తుంది. తండ్రిని స్మృతి చేస్తేనే పాపాలు నశిస్తాయి. అదేవిధంగా ఉన్నత పదవిని కూడా పొందుతారు. పిల్లలతో పురుషార్థం చేయించడం తండ్రి యొక్క బాధ్యత. లౌకిక తండ్రి పిల్లలకు సేవ చేసి తిరిగి వారి నుంచి సేవ చేయించుకుంటారు. కానీ ఈ పారలౌకిక తండ్రి ఏం చెప్తున్నారంటే, పిల్లలు మీరు సుఖంగా ఉండాలి. నేను సుఖపడాల్సిన అవసరం లేదు. నేను కేవలము మీకోసమే వస్తాను. డ్రామా అనుసారంగా తండ్రి మనకు 21 జన్మల వారసత్వాన్ని ఇస్తారని మీకు తెలుసు. అందుకే వారిని తప్పకుండా స్మృతి చేయాలి. అప్పుడే పాపాలు తొలగిపోతాయి. కేవలము నీటిలో మునిగినంత మాత్రాన పాపాలు తొలగిపోవు. నీరు ప్రతి చోట ఉంటుంది. విదేశాల్లో కూడా నదులు ప్రవహిస్తాయి కదా. మరి ఇక్కడ నదులు మాత్రమే పావనంగా చేస్తాయా? విదేశీ నదులు పావనంగా చేయవా? మనుషులకు అవగాహనే లేదు. తండ్రికి వారిపైన జాలి కలుగుతుంది. అందుకే బాబా తెలియచేస్తున్నారు, పిల్లలు పొరపాట్లు చేయకండి. తండ్రి మిమ్మల్ని అందమైన పుష్పాల్లాగా తయారు చేస్తున్నారు. అలా చేస్తున్నప్పుడు మీరు కూడా శ్రమించాలి కదా. మీపైన మీకే దయ కలగాలి. మంచిది. మధురాతి మధురమైన తిరిగి లభించిన ఆత్మిక పిల్లలకు ఆత్మిక బాప్దాతల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి యొక్క నమస్తే వరదానము. స్వపరివర్తక భవ. బ్రాహ్మణ పిల్లలైన మీ యొక్క విశేష కర్తవ్యం వినాశనము, స్థాపన. కాబట్టి మొదట మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. స్వ వినాశనము, స్థాపన కర్తవ్యము ఎంతవరకు జరుగుతుందో పరిశీలించుకోవాలి. అంటే గతంలోని పాత కర్మల యొక్క లెక్కలు, పాత స్వభావ సంస్కారాలను ఎంతవరకు వినాశనం చేసుకున్నారు, కొత్త సంస్కారాలు, స్వభావము అంటే తండ్రి సమానమైన సంస్కారాల యొక్క స్థాపన ఎంతవరకు చేశారు అని పరిశీలన చేసుకోవాలి. ఈ వినాశనం సంపూర్ణంగా జరిగిందా లేక అసంపూర్తిగా ఉండిపోయిందా? పాతవి ఎంతగా వినాశనము చెందితే కొత్త సంస్కారాలు అంతగా ధారణ అవుతాయి. కాబట్టి ఈ కార్యాన్ని ఎంత వేగంతో చేస్తున్నారో ఒకసారి పరిశీలించుకోండి. ఓం నమః శివాయ.